తక్షణమే నిన్న వెంటనే ఎంపీడీ గారు మాట్లాడి ఖర్చులకి మళ్ళీ ఎంపీడీ కూలీకి ఏమేమి ఉన్నాయి, మన ఉపాధి హామీ కింద చట్టం ఏమేమి ఉన్నాయో అవన్నీ రావాలి. ఇప్పుడు మాట్లాడాల్సి ఎన్ని రోజులు రావాలి? ఉండిలేక ఏం కాదు కానీ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా తలపల్ల మండల కేంద్రంలో దిగవనికిడి అనే అడవిలో ఈరోజు తలుపల టౌన్ చెందినటువంటి పక్కన కాలనీలు ఉన్నటువంటి ఉపాధి కూలీలు ఈరోజు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ వచ్చి మేము పని దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే ఇక్కడ పెంచులు కొట్టడానికి చాలా గట్టిగా ఉంది. బొబ్బలు కూడా ఉపాధి కూలీలకు బొబ్బలు పోతున్నాయి. ప్రభుత్వం ఎంపీడీఓ గారికి ఒకటే చెప్తున్నాం, మేడం ఉపాధి హామీలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కూలీలకు చెందే విధంగా మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి, ఉపాధి కూలీలు పనిచేసే చోటికి త్రాగునీటి సౌకర్యము, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా పనిముట్లు, అదేవిధంగా మెడికల్ కిట్టు ఇక్కడ అందుబాటులో లేకుండా చేశారు. ఎందుకంటే అకస్మాత్తుగా నిన్ననే బట్రేపల్లి చెరువులో పనిచేస్తున్నటువంటి కూలీ కదిరయ్య ఎండకి కోల్పోయి చనిపోవడం జరిగింది. కాబట్టి అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలకు ఏవైతే ఉపాధి హామీల చట్టంలో ఉన్నటువంటి తక్షణమే అమలు పరచాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కొలతలు కావచ్చు, ఉపాధి కూలీలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, తక్షణమే మీరు బిల్లులు పెట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఉపాధి కూలీలో బోగస్ మస్టర్లు వేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిని కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి బోగస్ మస్టర్ వేసేదానికి కూడా మీరు కళ్ళు వేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ